సైనస్ అండి. సహజంగా ఏంటంటే మన తలలో ముక్కు వెనకాల భాగంలో కానీ, నుదుటి భాగంలో గానీ ఉన్న ఖాళీలనే సైనసెస్ అని అంటాం. ఈ ఖాళీల్లో ఉన్న కండ ఎప్పుడైతే వాచి కఫం పడుతుందో దాన్నే మనం సైనసైటిస్ అని అంటాం. లీగిపోవడం, పచ్చటి కఫం లాంటిది పట్టేయడం లాంటి లక్షణాలు ఉంటాయి. సైనస్ అనే కంప్లైంట్‌కి ఎప్పుడైనా కంగారు పడాలా అనంటే ఇస్నోఫీలియా కండిషన్ వలన వచ్చే సైనసైటిస్‌లు. వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇందాక చెప్పిన లక్షణాలతో పాటు చెవిపోటో, తరచూ జ్వరం రావడము, కళ్ళు వాచిపోవడం, కళ్ళు ఎరుపుగా వచ్చేయడం లాంటి లక్షణాలు ఉన్నాయనంటే కనుక మనకున్న సైనస్ కంప్లైంట్ ఇన్ఫెక్టివ్ సైనసైటిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది తుమ్ములు వస్తున్నా, ముక్కులోంచి నీరు కారుతున్నా సైనస్ కంప్లైంట్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తుమ్ములు కానీ, ముక్కులోంచి నీరు కారడం కానీ రైనైటిస్ అనే కంప్లైంట్ తప్ప సైనసైటిస్ కాదు. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ట్రీట్మెంట్ ప్రాసెస్లో కూడా దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పూర్తిగా సైనసైటిస్ అన్నది మందులతో తగ్గే కంప్లైంట్. నమస్కారం.